హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్ 25th ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో, ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో ఎలా స్కోర్ ఎక్కువ చేయాలి? ఓకే. సో, మీరు ఇప్పటి వరకు హార్డ్ వర్క్ చేశారు, చదువుకున్నారు. మన మెంటర్‌షిప్ స్టూడెంట్స్ అందరూ కూడా రెగ్యులర్‌గా టెస్టులు రాశారు. సో, మీరందరూ కూడా రాసినోళ్ళందరూ ఆర్ ప్రిపేర్ అయినోళ్ళందరూ కూడా ఇంకా బెటర్‌గా ఎలా స్కోర్ చేయాలి అనే దాని గురించే ఈ వీడియో మీకు చేయడం జరుగుతుందనమాట. ఆ రోజు మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా మీరు ఆన్సర్ పేపర్‌ని ఆన్సర్ చేయాలి, ఓఎంఆర్ షీట్‌ని ఎలా ఫిల్ చేసుకోవాలి, నెక్స్ట్ బబ్లింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్స్ ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియో ద్వారా మీకు మొత్తం కూడా నేను తెలియజేయడం జరుగుతుందనమాట. సో, లాస్ట్ వరకు చూడండి, మీకు యూజ్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఇందులో ఉన్న సజెషన్స్ ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది నష్టపోయే అవకాశం ఉంది. తర్వాత తప్పులు చేసి నేను ఇలా చేశాను, అలా చేశాను అనుకునే అవకాశం ఉంది. సో, కాబట్టి ముందే అలర్ట్‌గా ఉండడం మంచిది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే హాల్ టికెట్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి మీ సెంటర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఒక్కరోజు ముందే ఆ సెంటర్ ఉన్న ఏరియాకి ఆర్ నియరెస్ట్ ప్లేసెస్ మీరు ఎక్కడైతే ఉన్నారో లొకేషన్స్‌కి మీరు వెళ్ళడం మంచిది. అండ్ నాట్ ఓన్లీ థాట్, ఎగ్జామ్‌కి ఒక 1 అవర్ ముందు మీరు ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతకు ముందు రోజు ఒకరోజు ముందే సెంటర్ చూసుకుంటే అంటే నియరెస్ట్ ప్లేసెస్‌లో ఉంటే మాత్రం సెంటర్ చూసుకుంటే మంచిది. ఆర్ మీకు తెలిసినోళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఏరియాలో ఎవరన్నా తెలిసినోళ్ళు ఉంటే ముందే ఒకరోజు ముందే అక్కడ ఏ ఏరియా ఏంటి అనేది మొత్తం కూడా దాని మీద ఒక డీటెయిల్‌గా తెలుసుకోవడానికి అవకాశం తెలుసుకోవడానికి ట్రై చేయండి. అదొకటి. నెక్స్ట్ 1 అవర్ ముందే ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు గూడా మీరు ఇప్పుడు కొంతమంది చూస్తుండగానే లేట్ అయిపోయిందనని ఎగ్జామ్ హాల్ దగ్గర ఆగిపోవడం, లేకపోతే ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరగడం. సో, బై మిస్టేక్ హాల్ టికెట్ మర్చిపోవడం ఆర్ ఎనీ ఐడెంటిఫికేషన్ అంటే ఇప్పుడు గుర్తింపు కార్డ్ ఏదన్నా మర్చిపోవడం. సో, ఖచ్చితంగా ఒక గుర్తింపు కార్డ్ అనేది ఉండాలి. నెక్స్ట్ హాల్ టికెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పెన్, పెన్సిల్ అండ్ ఎరేజర్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ హాల్ టికెట్ మాత్రం ఖచ్చితంగా ముందే డౌన్‌లోడ్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు. నెక్స్ట్ హాల్ టికెట్‌లో మీరు చెక్ చేసుకోవాల్సింది మీ ఫోటో సరిగ్గా క్లియర్‌గా ప్రింట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఫోటో గనక క్లియర్‌గా ప్రింట్ అవ్వకపోతే మీరు ఒక గెజిటెడ్ ఆఫీసర్‌తో మీ ఫోటోస్ మీద సైన్ చేయించుకోండి. ఓకే. 3 ఫోటోస్ తీసుకోండి. ఆ గెజిటెడ్ ఆఫీసర్‌తో సైన్ చేయించుకోండి. అండ్ ఎగ్జామ్ హాల్‌లో మీరు ఇన్విజిలేటర్‌కి ఆ ఫోటోస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, తర్వాత వన్స్ ఎగ్జామ్ హాల్‌లో మీ ప్రొసీజర్ మొత్తం అంటే రికార్డ్ చేయడం గానీ, లేకపోతే మీ ఆహ్, ఆహ్, డీటెయిల్స్ తీసుకోవడం గానీ, ఓకే. సో, ఇవంతా జరుగుతది కాబట్టి వన్స్ ఎగ్జామ్ హాల్‌లో ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఎవరితో కూడా ఏం డిస్కస్ చేయొద్దు. ఎవరితో మాట్లాడొద్దు. ఎందుకంటే ఎగ్జామ్ కోడ్‌ని ప్రాపర్‌గా మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకనంటే చాలా స్ట్రిక్ట్‌గా ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి వేరే వాళ్ళతో మాట్లాడితే మిమ్మల్ని డిస్‌క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఎవరు మీతో మాట్లాడినా గానీ మీరు ఎటువంటి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అన్‌లెస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఎగ్జామ్ హాల్‌లో మాత్రం ఖచ్చితంగా మీరు ఈ పిన్ డ్రాప్ సైలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. అది మీకే మంచిది. నెక్స్ట్, మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు గానీ, అంతకు ముందు వరకు గానీ మీ ఆలోచన ఎలా ఉండాలంటే నేను బాగా చదివాను. నేను బెటర్‌గా రాస్తాను, ఎగ్జామ్ రాస్తాను. నేను కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నా మీద నాకు నమ్మకం ఉంది అని ఈ పాజిటివ్ సజెషన్స్ మీకు మీరు ఇచ్చుకోండి. సో, దానివల్ల మీకొచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనే నెగెటివ్ థాట్స్ గనక పెట్టుకుంటే మీరు దానివల్ల మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేయాల్సింది చేయగలిగేవి గూడా ఆన్సర్ చేయకుండా మీరు నెగెటివ్‌లో వెళ్ళే అవకాశం ఉంటదనమాట. సో, పాజిటివ్ మైండ్‌సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను బాగా చదివాను. నేను ఎటువంటి క్వెషన్‌కైనా నేను ఆన్సర్ చేయగలను. నాకు ఆ నమ్మకం ఉంది అనే దాంతో మీరు ఎగ్జామ్ హాల్‌లోకి మీరు వెళ్ళాలనమాట. ఓకే. అండ్ ఎగ్జామ్ పేపర్ వచ్చేంత వరకు గూడా మెడిటేట్ జేసుకోండి. ఐస్ క్లోజ్ జేసుకోండి. సో దట్ మీ ఆహ్, మైండ్ మొత్తం గూడా ఆ టెన్షన్ నుంచి కొంచెం రిలీఫ్ వస్తది. వన్స్ మీకు ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత మీ ఓఎంఆర్ షీట్‌లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ మాత్రం క్లియర్‌గా చెక్ చేసుకొని ప్రతీది ఫిల్ చేయండి. సో, మీరు అది మాత్రమే కాకుండా మీ హాల్ టికెట్ ఒకవేళ అక్కడ మీరు బబ్లింగ్ చేయాల్సొస్తే ముందు పెన్సిల్‌తో చేయండి. చాలామంది హాల్ టికెట్ మీద బబ్లింగ్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో, దాన్ని అవాయిడ్ చేయాలంటే ముందు పెన్సిల్‌తో చేయండి. సో, పెన్సిల్‌తో చేసి
మొత్తం అంతా కూడా బబులింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు పెన్‌తో దాన్ని బబుల్ చేసుకోండి. సో, అప్పుడు ఒకవేళ పెన్సిల్‌తో చేసినప్పుడు మీరు ఎక్కడన్నా మిస్టేక్ చేసినా గానీ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని మీద మీరు పెన్‌తో బబుల్ చేసేస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అండ్ బుక్లెట్ వచ్చిన తర్వాత బుక్లెట్ కోడ్‌ని గూడా మీరు క్లియర్‌గా ఏ బుక్లెట్ ఏంటి, కోడ్ ఏంటనేది క్లియర్‌గా మీరు అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. ఆ కోడ్‌ని కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే చాలా కేసెస్ నేను చూసాను. ఇలాగ ఆ హాల్ టికెట్ సరిగ్గా వేయకపోవడం, నెక్స్ట్ బుక్లెట్ కోడ్‌ని సరిగ్గా బబుల్ చేయకపోవడం, వీటి వల్ల వాళ్ళ పేపర్ కరెక్షన్ గూడా అవ్వదు. వాళ్ళు మొన్న టీఎస్‌లో గూడా అలాగే జరిగింది. ఓకే. గ్రూప్ 4లో కొంతమంది స్టూడెంట్స్. సో, వీటిని అవాయిడ్ చేయండి. ఓకే. సో, తర్వాత ఎగ్జామ్ పేపర్ మనకి ఓపెన్ చేసి మనం చూసుకుంటున్నప్పుడు ఆహ్, ఫస్ట్ 1 ½ అవర్‌లో మీరు జీఎస్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతకన్నా ముందే కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఫస్ట్ 1 ½ అవర్‌లో మీరు జీఎస్ పార్ట్ మొత్తం అయిపోవాలనమాట. సో, ఇందులో డిఫరెంట్ సెక్షన్ వైస్‌గా ఇస్తే మీకు అందులో బాగా ఈజీగా ఉన్న సెక్షన్ ఏది? అంటే హిస్టరీ మీకు బాగొస్తే హిస్టరీ, జియోగ్రఫీ మీకు బాగొస్తే జియోగ్రఫీ, ఆర్ సొసైటీ మీకు బాగొస్తే సొసైటీ, కరెంట్ అఫైర్స్ మీకు బాగొస్తే ఏ సెక్షన్ అయితే ఈజీగా ఉందో ఆ సెక్షన్ మీరు ఆన్సర్ చేయండి డైరెక్ట్‌గా. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రం ముందే టచ్ చేయొద్దు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ముందే టచ్ చేస్తే మీకు ఎక్కడన్నా ఆహ్, ఒకవేళ క్వెషన్ గనక రాకపోతే అక్కడే ఆగిపోతారు చాలామంది. సో, అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. అర్థమెటిక్, రీజనింగ్ మీకెంత బాగొచ్చినా ముందే అర్థమెటిక్, రీజనింగ్ చేయొద్దు. మీరు మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ అవ్వచ్చు, దాంట్లో ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండొచ్చు. అయినా గాని అర్థమెటిక్, రీజనింగ్ చేయొద్దు. ముందు జీఎస్ పార్ట్‌ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో, ఒకవేళ సెక్షన్ ఫార్మాట్‌లో గనక ఇవ్వకపోతే ఫస్ట్ క్వెషన్ నుంచి ఆన్సర్ చేయండి. ఇందులో ఫస్ట్ క్వెషన్ నుంచి మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీరేదైతే కాన్ఫిడెంట్‌గా ఉన్నారో, 100% షూర్‌గా ఉన్నారో వాటిని ముందు ఆన్సర్ చేయండి. సో, వాటిని ముందు ఆన్సర్ చేస్తే ఆన్సర్ అంటే అక్కడ మీరు ఏదైతే ఆన్సర్ చేశారో ఇప్పుడు క్వెషన్ చదువుతారు. క్వెషన్ చదివినప్పుడు దీనికి ఇది ఆన్సర్ అని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేశారు. అది మీకు ఎగ్జాక్ట్‌గా 100% షూర్ అన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా బబులింగ్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే దీనికి ఈ ఫస్ట్ క్వెషన్‌కి ఆప్షన్ ఏ అని పేపర్ మీద టిక్ చేసుకుంటారు. క్వెషన్ పేపర్ మీద. అలా ఒక 10 క్వెషన్‌లో, 20 క్వెషన్‌లో టిక్ చేసుకున్నాక అప్పుడు బబులింగ్ చేద్దాము అని అనుకుంటారు. అలా బబులింగ్ చేసేటప్పుడు మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటది. మధ్యలో ఏదన్నా మీరు మార్క్ చేసుకోకుండా వదిలేసారనుకుందాం. ఫస్ట్ నుంచి ఫస్ట్ 20 క్వెషన్స్‌కి అలాగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మధ్యలో ఏదన్నా మిస్ చేస్తే మీరక్కడ బబులింగ్ చేసేసి ఉంటారు. సో, ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. నెక్స్ట్ అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత లాస్ట్‌లో బబులింగ్ చేద్దాం అన్న కాన్సెప్ట్ కూడా పెట్టుకోకండి. ఎప్పటికప్పుడే మీరిది కరెక్ట్‌గా 100% షూర్ అయితే దాన్ని టిక్ చేసుకుంటారు. ఆర్ దాన్ని బబుల్ చేస్తారు. బబుల్ చేసిన వెంటనే దీనికి ఇది ఆన్సర్ అనేది పెట్టుకున్నానని మీరు ఆన్సర్ అక్కడ సెలెక్ట్ చేయమాకండి క్వెషన్ పేపర్‌లో. మీరు ఓన్లీ క్వెషన్ మాత్రమే టిక్ చేసుకోండి. సో, క్వెషన్‌ని మాత్రమే టిక్ చేసుకుంటే మీకు ఏది పెట్టారు, ఏది పెట్టలేదని మీకు ఒక ఐడియా వస్తది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇలాగ 100% షూర్ అన్న క్వెషన్స్ అన్నీ కూడా ముందు పెట్టేసేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే 50% ఇది 50% ఇది కరెక్ట్ అనుకున్నవి మాత్రం మీరు వాటిని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది 50% ఛాన్సెస్ ఉంది. ఎలిమినేట్ చేయగలుగుతాను అనేది. ఇంకోటేంటంటే చాలామంది స్టూడెంట్స్ ఒకసారే ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఒకసారే క్వెషన్ చదువుతారు. కనీసం 2 సార్లన్నా క్వెషన్ చదవండి. నెక్స్ట్ ఈ ఎలిమినేషన్ మెథడ్స్ అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 50 ఛాన్సెస్ ఉన్నప్పుడు ఆర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అప్పుడు మీరు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీయే తీసుకోండి. జియోగ్రఫీలో రివర్స్ గాని లేకపోతే ఆహ్, లేక్స్ గాని ఆర్ టైగర్ రిజర్వ్స్ కానీ, బయోస్ఫియర్ రిజర్వ్స్ కానీ ఇలా ఈ టర్మ్స్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ లాంగ్వేజ్ బేస్డ్‌గా మీరు ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ వర్డ్స్ లాగా అనిపించినాయి అనుకోండి అది నార్త్ ఈస్ట్ అని మనం చెప్పొచ్చు. అదే తమిళ్‌కి ఓ పర్టిక్యులర్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం హిస్టరీ చదువున్నాం కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతం ఎటువంటి లాంగ్వేజ్ ఏంటనేది ఒక ఐడియా వస్తది. సో, ఆ ఐడియాతో మీరేం చేస్తారంటే ఈ తమిళియన్ లాంగ్వేజ్ ఏంటనేది ఐడెంటిఫై చేయండి. అంటే ఒకవేళ అలాంటి క్వెషన్స్ వస్తే ఆర్ చైనీస్ లాంగ్వేజ్ ఏంటనేది ఐడెంటిఫై చేయండి. సో, ఇలా లాంగ్వేజ్ బేస్డ్‌గా మీరు చేసుకొని కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4ట్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినా మీకు సక్సెస్ అవ్వడానికి మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో అయితే మొత్తం ఒకటి ఎలిమినేట్ చేసినా గానీ మీరు మొత్తం ఆన్సర్ చేసే అవకాశం ఉంటది. అలా ఛాన్సెస్ ఉంటాయి. క్వెషన్ పేపర్ అలాగే డెవలప్ చేస్తారు కాబట్టి. ఆర్ 2 ఎలిమినేట్ చేసినా
మొత్తం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా మీకు క్వశ్చన్స్ తీసుకుంటే ఓన్లీ అనేది కనుక అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే మాత్రం అది మ్యాక్సిమం 90% తప్పు అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది మాత్రమే ఇప్పుడు ఒక 4 స్టేట్స్ ఇచ్చి అవి మాత్రమే అనని అలా ఇచ్చినప్పుడు మీకు అక్కడ ఏదో ట్విస్ట్ పెడుతున్నాడు ఎగ్జామినర్ అనేది ఒకసారి ఆలోచించండి. దాన్ని 1-2 సార్లు చదివి వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అవి తప్పు ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడన్నా ఒకసారి పాజిటివ్గా ఉండే కూడా ఛాన్స్ ఉంటుంది. సో అలాంటిది ఓన్లీ అనేది కనుక వచ్చింది అని అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే దాన్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. 1-2 సార్లు క్వశ్చన్ని చదవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది తెలిసినవి కూడా తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. సో తెలిసినవి కూడా తప్పు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సార్ నాకు తెలుసు సార్, ఇది నేను చదువున్నాను సార్, కానీ నేను తప్పు పెట్టాను సార్ అని. సో ఇటువంటప్పుడు చాలా ఇది ఎవరు చేస్తారంటే కొంచెం టెన్స్గా ఫీల్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ హాల్లో టెన్షన్ ఉన్నోళ్ళు ఇలా మిస్టేక్స్ చేస్తారు. సో అందుకని చెప్తున్నాను, మెడిటేషన్ చేసుకోండి. నేను తోపుని ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా నేను బెటర్గా రాస్తాను 100% కాన్ఫిడెన్స్తో మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వాలి. అందుకనే అదే చెప్తున్నాను అనమాట. సో నేను బెటర్గా రాయగలను, నేను ఎఫిషియెంట్గా రాయగలను, ఖచ్చితంగా నేను బెటర్గా స్కోర్ చేస్తాను. ఎందుకనంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేంత వరకు కూడా మనం చదివినా కానీ చదవలేనట్టే అనిపించింది. నేను చదవలేదు, నేను ఆన్సర్ చేయలేకపోవచ్చు, ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ నుంచి ఫస్ట్ బయటకు పడండి. ఇంకోటి ఏంటంటే పేపర్ టఫ్గా వచ్చింది అని అంటే అందరికీ టఫ్గానే ఉంటుంది, మీ ఒక్కళ్ళకి మాత్రమే కాదు, అందరికీ టఫ్గా ఉంటుంది. కాబట్టి సో అందరూ అదే సిచ్యువేషన్లో ఉంటారు. ఇప్పుడు మీతో పాటు మిగతా అందరూ కూడా మనం ఇప్పుడు కామెంట్స్ చూస్తుంటే పోస్ట్పోన్ చేయండి, టైం లేదు. సో అందరూ ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే ఓకే నేను ప్రిపేర్ అయిపోయాను, కంప్లీట్గా ప్రిపేర్ అయ్యాను, సిలబస్ మొత్తం అయిపోయింది, నేను 100+ స్కోర్ చేస్తాను అన్నోళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. మిగతా అందరూ కూడా బోర్డర్లో క్రాస్ చేసిన వాళ్ళు, లేకపోతే ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా ఇలా ఉన్నోళ్ళే ఉంటారనమాట. సో మీరు ఆ బెంచ్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని దాటాలి అని అంటే కనీసం 100 క్వశ్చన్స్ కన్నా మీరు ఆన్సర్ చేయాలి. సో కరెక్ట్ అయినవి ఫస్ట్ ఆన్సర్ చేస్తారు, తర్వాత 50% అయినవి ఆన్సర్ చేస్తారు, తర్వాత ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అలా అని 150 క్వశ్చన్స్కి నెగిటివ్లో వెళ్ళిపోయేలాగా మాత్రం ఆన్సర్ చేయొద్దు. 150 అవుట్ ఆఫ్ 150 ఆన్సర్ చేసేస్తాను నేను అనేది మాత్రం చేయొద్దు. సో ఇలాగ మీరు ఈ ఫస్ట్ తెలిసినవి, తర్వాత 50-50 ఛాన్సెస్, తర్వాత ఎలిమినేషన్ మెథడ్స్ ఆలోచిస్తారు. ఇలా మనం క్రాస్ చెక్ చేసుకుంటూ మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ బబ్లింగ్ కూడా ఇమీడియట్గా చేయాలి. మీరు ఏదైతే ఆన్సర్ చేస్తారో వాటిని క్వశ్చన్ పేపర్ మీద జస్ట్ క్వశ్చన్ నెంబర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఆన్సర్ చేయనివి ఏంటనేది మీకు తెలుస్తుంది. ఆన్సర్ చేయనివి ఏంటో అనేది తెలుసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని దాన్ని ఇదంతా కూడా 1.5 అవర్లోనే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత అర్థమెటిక్ రీజనింగ్కి సెషన్ దానికి ఆ పేపర్కి వెళ్ళండి. సో అందులో ఫస్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయండి. రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసేసుకొని ఆ రీజనింగ్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఏది ఈజీగా ఉంటుంది, మరీ టఫ్గా ఉంది రీజనింగ్ అని అంటే దాన్ని మీరు స్కిప్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎక్కడైతే క్వశ్చన్ రాలేదో అక్కడ ఆగిపోతూ ఉంటారు, స్ట్రక్ అయిపోతూ ఉంటారు. మ్యాథ్స్ అనుకోండి, దీనికి నేను ఎలా అయినా ఆన్సర్ చేయాలి అనేది ఒకటి పెట్టుకుంటారు. అలా పెట్టుకోవద్దు. సో దీనికి మీరు వితిన్ టైం ఫ్రేమ్లో ఆన్సర్ చేయగలిగితే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ అయిపోండి. నెక్స్ట్ అదేవిధంగా లెందీ క్వశ్చన్స్ కనుక ఉన్నాయని అంటే దాన్ని ఫస్ట్ చిన్నవి ఈజీగా ఉన్న వాటిని ఆన్సర్ చేసేయండి, తర్వాత లెందీ క్వశ్చన్స్కి వెళ్ళండి. లెందీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీకోడ్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా మీరు చేయలేకపోతే దాన్ని వదిలేసేయండి. సో 100+ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే కొన్ని నెగిటివ్లో పోయినా కానీ 70+లో మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. 70-75 అబోవ్ కనుక వచ్చింది అని అంటే పేపర్ టఫ్నెస్ బట్టి, టఫ్నెస్ ఎక్కువ ఉంది అని అంటే ఇంకా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ మన టెస్ట్స్ రాసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ సో టఫెస్ట్ ఎగ్జామ్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు. సో భయపడాల్సిన అవసరం లేదు, కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు ఇప్పటివరకు కష్టపడ్డారు, చదువుకున్నారు, ఓకే. సో అదంతా కూడా మీరు హాల్లో మీరు ఆ టాలెంట్ని మీరు అక్కడ ప్రూవ్ చేసుకోబోతున్నారు అనమాట. సో భయపడాల్సిన అవసరమే లేదు, కాన్ఫిడెంట్గా ఉండండి. మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ఆల్వేస్ విత్ యూ అండ్ వీ విల్ సపోర్ట్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్, ఓకే. సో ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మనం మెయిన్స్ కూడా చూద్దాము.
కానీ మీ దృష్టి అంతా ఇప్పుడు దీని మీదే పెట్టండి. ఫస్ట్ ఫియర్, మీ భయం అనేది పోతే మాత్రం 50% మీరు బెటర్‌గా స్కోర్ చేయగలుగుతారు. మీ స్కోర్ అక్కడే డిపెండ్ అయి ఉంటది. మీరు ఎంత టెన్షన్‌గా ఉంటే మీ నెగెటివ్‌లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటది. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే 150 ఔట్ ఆఫ్ 150 ఆన్సర్ చేయాలన్న మైండ్ సెట్ పెట్టుకోవద్దు. మీకు తెలియదు, ఇది అసలు మీ రేంజ్‌లోనే లేదు అన్నదాన్ని వదిలేసేసేయండి. మీరు గనక ఎలిమినేట్ చేయగలరు అంటే మాత్రం ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని ప్రతిదీ ఎలిమినేట్ చేసేసాను, ప్రతిదీ ఆన్సర్ పెట్టేసేయాలి అని మాత్రం వెళ్ళకండి. ఓకే. సో, ఇలాంటి టిప్స్ అన్నీ గూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ బబ్లింగ్‌కొచ్చేసరికి కొంతమంది ఆహ్, ఆ బబుల్ ఏదైతే ఉందో ఆ బబుల్‌కి బయట వెళ్ళడం గానీ, బబుల్ సరిగ్గా బబుల్ చేయకపోవడం గానీ, ఇలాంటివి చేసే అవకాశం ఉంటది. సో, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ ఒక క్వెషన్ బదులు ఇంకో క్వెషన్‌కి ఇప్పుడు ఒక క్వెషన్‌కి ఇది కరెక్ట్ అని అనుకుంటారు. కానీ దానికి ఆన్సర్ చేయకుండా 20th క్వెషన్‌కి ఆప్షన్ ఏ అనుకోండి. అది పెట్టకుండా 21కి ఆప్షన్ ఏ పెట్టేస్తారు బై మిస్టేక్ చూసుకోకుండా. సో, ఇది కేర్‌ఫుల్‌గా ఉండండి. మీరు ఇక్కడ క్వెషన్ పేపర్‌లో మీరు చెక్ జేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఏ క్వెషన్ పేపర్ ఉంది? ఏ క్వెషన్ ఉంది? రై నెక్స్ట్ ఓఎంఆర్ షీట్‌లో ఏ క్వెషన్ నంబర్ ఉంది? కరెక్ట్‌గా ఉన్నానా లేదా? కరెక్ట్‌గా బబుల్ చేస్తున్నానా లేదా? అనేది క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ 2లో గాని, లేకపోతే ఇంతకుముందు ఎగ్జామ్స్‌లో ఇలా బబ్లింగ్ మిస్టేక్స్ ద్వారా వాళ్ళ పేపర్ వాళ్ళు నష్టపోయింది, ప్రిలిమ్స్ పోయిన సందర్భాలు ఉన్నాయన్నమాట. సో, అలాంటివి అవాయిడ్ చేయండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాం. వితిన్ టైమ్ ఫ్రేమ్‌లో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటాం. వితిన్ టైమ్ ఫ్రేమ్‌లో ఒకటికి 2 సార్లు క్వెషన్ పేపర్ చదువుతాం. క్వెషన్‌ని చదువుతాం. ఒకసారే క్వెషన్ చదివేసేసి ఒకేసారి ఎగ్జామ్ అలా మాత్రం రాయకండి. 2 టైమ్స్ అన్నా చదవండి. వితిన్ 1 మినిట్‌లోనే మనం ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. ఓకే. సో, అది మాత్రమే కాకుండా ఇంకొకటేంటంటే బై మిస్టేక్ ఏదన్నా ఒక క్వెషన్‌ని మీరు తప్పు పెట్టారు. అంటే 20th క్వెషన్‌కి ఏ పెట్టాల్సింది ఆన్సర్ ఏ పెట్టాల్సింది మీరు బి పెట్టారనుకుందాం. బి పెట్టేసారు ఆల్రెడీ పెన్‌తో దిద్దేసేసారు. సో, అది నెగెటివ్‌కెళ్ళిపోయేది. తర్వాత మీరు రియలైజ్ అయ్యారు. అది దీనికి తప్పు పెట్టానే అరే అనుకున్నారు. సో, అప్పుడేం చేయాలంటే వేరే అంటే అక్కడ ఆ క్వెషన్‌కి ఇంకోటి ఏదన్నా తీసుకొని సీయో, డీయో తీసుకొని దాన్ని బబుల్ చేయండి. అప్పుడు ఆ క్వెషన్ వరకు ఇన్‌వాలిడ్ అవుతుంది. ఆ క్వెషన్ వరకు అది ఇన్‌వాలిడ్ అవుతుంది. దాన్ని నెగెటివ్ మార్కింగ్‌లో కాలిక్యులేట్ చేయరు. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇలాంటి ఈ మిస్టేక్స్ అన్నీ మీరు అవాయిడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ ఇన్ ఏ బెటర్ వే. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఎవ్వరు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మాత్రం తీసుకెళ్ళకండి ఎగ్జామ్ హాల్‌కి. ఇన్విజిలేటర్‌కి ఒకవేళ అక్కడ ఎగ్జామ్ హాల్‌లో టైం ఉంటే ఓకే. ఒకవేళ టైం లేకపోతే ఇన్విజిలేటర్‌కి ముందే రిక్వెస్ట్ చేయండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి టైం చెప్పండి అని ఇన్విజిలేటర్‌కి ఒకసారి ఇంటిమేట్ చేయండి. ఓకే. చెప్పండది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి మాకు రిమైండ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైము ఎస్ఐ ఎగ్జామ్‌లో ఒక సెంటర్‌లో ఇలాగే చెప్పలేదంట. లాస్ట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు గూడా టైం ఎంత అనేది ఏంటనేది చెప్పలేదు. జనరల్‌గా అయితే నార్మ్స్ ఉంటాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కోసారి బెల్ ద్వారా అన్నా తెలియజేయడం ఆర్ ఇన్విజిలేటర్ అన్నా ఇన్ఫార్మ్ చేయడం అన్నా చేస్తూ ఉండాలనమాట యాక్చువల్‌గా రూల్ ప్రకారం అయితే. సో, అది చేయకపోతే మాత్రం మీరు ఇన్విజిలేటర్‌ని మాత్రం అడగండి. మీరు ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కోసారి మాకు టైం చెప్పండి. సో దట్ మాకు టైం తెలుస్తుంది సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా చెప్తారు. నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్ బాటిల్‌ని క్యారీ చేయండి. అక్కడ హాల్‌లో ఇస్తారు ఓకే. కానీ మళ్ళీ వాళ్ళెవరో వాటర్ తీసుకొచ్చి మీకు దాహం ఏస్తది. ఖచ్చితంగా దాహం ఏస్తది. సో, వాళ్ళెవరో వాటర్ తీసుకొచ్చి ఇచ్చేంత వరకు మీరు కాన్సంట్రేషన్ అటు ఎళ్తది కాబట్టి చిన్న వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి. ఓకే. అండ్ గ్యాడ్జెట్స్ మాత్రం క్యారీ చేయొద్దు. ఆహ్, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మాత్రం క్యారీ చేయొద్దు. లోపలికి తీసుకెళ్ళొద్దు. నెక్స్ట్ అక్కడ ఆహ్, బయట ఉంటాయి మీకు. అక్కడ పౌచెస్‌లో అక్కడ హోల్డ్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. అంటే ఆయిల్ ఫుడ్ మాత్రం అవాయిడ్ చేయండి ఆ రోజుకి. వచ్చేటప్పుడు కావాలంటే మీరు ఏదైనా తినండి. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మాక్సిమం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఫ్రూట్స్ తీసుకోండి అవసరమైతే. లేకపోతే ఇడ్లీ తీసుకోండి. సో, ఇలా మీరు ఎగ్జామ్‌కి కంప్లీట్‌గా మీ మైండ్‌ని ప్రిపేర్ చేయడం అనమాట ఇదంతా గూడా. ఇదంతా ఎందుకు చేయాలి అనంటే మీ మైండ్‌ని మీరు మెంటల్‌గా నేను రెడీగా ఉన్నాను ఎగ్జామ్‌కి అనే మైండ్ సెట్ మీరు డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
ఓకే. సో, ఇలా మీరు మొత్తం గూడా ఎవరితో గూడా మాట్లాడొద్దు. ఎగ్జామ్ హాల్‌లో మాత్రం మీ పక్కోళ్ళ వైపు గూడా చూడొద్దు. అలా చూడడం వల్ల మీరే నష్టపోతారు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మంచి ఇన్విజిలేటర్స్ ఉంటే పర్లేదు. కానీ కొంతమంది ఇన్విజిలేటర్స్ ఉంటారు. చాలా డేంజరస్‌గా ఉంటారనమాట. ఎవరిని పట్టుకుందామా అని అనుకుంటారు. రికార్డ్స్ కోసం ఉండేవాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి. అంటే 100 మందిని నేను పట్టుకున్నాను అనే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది. ఎందుకంటే మ ఎక్స్‌పీరియన్స్ అయిన సందర్భాలున్నాయనమాట. అంటే మేము డిగ్రీ చదువుతున్నప్పుడు మా లెక్చర్స్ పట్టుకున్న సందర్భాలున్నాయి. 100 మెంబర్స్‌ని మేము పట్టుకున్నాం అని ట్రాక్ రికార్డ్స్ కోసం మెయింటైన్ చేసేవాళ్ళుంటారు. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళతో ఎవ్వరితో కూడా మాట్లాడొద్దు. తల తిప్పొద్దు. మీ ఎగ్జామ్ పేపర్ మీరే అటెంప్ట్ చేసుకోండి. ఎవరు క్వెషన్స్ అడిగినాక మీరు ఆన్సర్ చేయొద్దు. ఓకే. సో, కేవలం ఎగ్జామినర్‌తో మాత్రమే మీరు హాల్‌లో మాట్లాడండి. అంతవరకు మీకు టైం దొరికింది. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎళ్ళిపోయారు. మెడిటేట్ చేసుకోండి. ఓకే. మెడిటేట్ చేసుకుంటే మీ మైండ్ కొంచెం రిలాక్స్ అవుతది. కాన్ఫిడెంట్‌గా మీరు మెడిటేట్ చేసుకుంటూ మీ మైండ్‌కి మీ సజెషన్స్ ఇచ్చుకోండి. ఐ కెన్ డూ బెటర్. ఐ విల్ డూ బెటర్. నేను బెటర్‌గా ఆన్సర్ చేస్తాను. దానివల్ల 50% మార్క్స్ మీకు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటది. అంటే 50% బెటర్‌గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ టెన్షన్ వల్ల నష్టాన్ని మీరు ఓవర్‌కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కూల్‌గా రాయండి. మీరందరూ కూడా బెటర్‌గా ఆన్సర్ చేయగలుగుతారు. 1:50 రేషియో కాబట్టి యూ కెన్ డూ బెటర్. ఓకే. సో, డోంట్ వర్రీ. బీ కాన్ఫిడెంట్. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎలా రాసారు ఏంటనేది మాకు తెలియచేయండి. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వి ఆర్ ఆల్వేస్ విత్ యూ. మీరందరూ బెటర్‌గా మన మెంటార్‌షిప్ స్టూడెంట్స్ అందరూ కూడా బెటర్‌గా స్కోర్ చేస్తారు. ప్రిలిమ్స్ క్రాక్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.